2025-26 10వ తరగతి జనరల్ తెలుగు పేపర్ రాసేటువంటి విద్యార్థులు 14వ ప్రశ్నగా పర్యాయ పదాలను రాయవలసి ఉంటుంది. మనకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా విని పరీక్షల్లో చక్కగా సమాధానాలు రాయండి. మొదటిది దశరథుని పుత్రుడు శ్రీరాముడు. దీనిలో పుత్రుడు అనే పదానికి పర్యాయ పదము కొడుకు, కుమారుడు. రెండవది జననికి జన్మభూమికి సమానమైనవి లేవు. దీనిలో జనని అనే పదానికి పర్యాయ పదము తల్లి, మాత. మూడవది సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. దీనిలో సొమ్ము అనే పదానికి ధనం, డబ్బు అని పర్యాయ పదాలు. తర్వాత నాలుగవది దేహం అలసిపోయేలా పనిచేస్తే హాయిగా ఉంటుంది. ఇక్కడ దేహం అనే పదానికి తనువు, శరీరం అనే పర్యాయ పదం ఉంది. తర్వాత ఐదవది గగనతలంలో పక్షి విహరిస్తుంది. ఇక్కడ పక్షి అనే పదానికి పర్యాయ పదము విహంగము, ఖగము. తర్వాత ఆరవది హరి కీర్తనలతో భక్తులు తరించారు. హరి అనే పదానికి పర్యాయ పదము విష్ణువు, గజము. తర్వాత ఏడవది కరిరాజును మావటివాడు అదుపులో పెడతాడు. ఇక్కడ కరి అనే పదానికి ఏనుగు, గజము అని పర్యాయ పదము. తర్వాత ఎనిమిదవది సభావేదిక అందంగా తీర్చిదిద్దారు. దీనిలో వేదిక అనే పదానికి అరుగు, తినే అనేటువంటి పర్యాయ పదాలు ఉన్నవి. తర్వాత తొమ్మిదవది నమ్మించి కుత్తుక కోసేవారు ఉంటారు జాగ్రత్త. ఇక్కడ కుత్తుక అనే పదానికి పర్యాయ పదము గొంతు, కంఠము. తర్వాత 10 ఆర్తి తొలగే ఉపాయం చెప్పేవాడే నిజమైన మిత్రుడు. ఇక్కడ ఆర్తి అనే పదానికి పర్యాయ పదము కోరిక, చింత, బాధ, పీడ. 11 రామరావణ రణం వర్ణనాతీతము. ఇక్కడ రణం అనే పదానికి పర్యాయ పదము యుద్ధం, అడి, సంగ్రామం అని కూడా రాయవచ్చును. తర్వాత హృదయాన్ని గెలిచి చూడు. ఇక్కడ హృదయం అనే పదానికి పర్యాయ పదము యద, గుండె. 13 కోరిక తీరాలంటే సాధన తప్పనిసరి. కోరిక అనే పదానికి పర్యాయ పదము వాంఛ, ఆశ, ఈప్సితము. 14 దేవుని పూజకు పూలు అవసరము. ఇక్కడ పుష్పాలు, విరులు అనేవి పూలు అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత 15 వర్షానికి అడవులే ముఖ్యం అనరు. అడవులు అనే పదానికి పర్యాయ పదము కాన, అరణ్యము, విపినాలు. 16 రవి తామర్లకు బంధువు. ఇక్కడ రవి అనే పదానికి పర్యాయ పదము సూర్యుడు, భాస్కరుడు, భానుడు. తర్వాత 17 దేవతలు, రాక్షసులు సుధ కోసం పాలసంద్రాన్ని చిలికారు. ఇక్కడ సుధ అనే పదానికి పర్యాయ పదము అమృతము, పీయూషము. 18 తుమ్మెద బృందం జుంకారం చేస్తున్నాయి. ఇక్కడ బృందం అనే పదానికి పర్యాయ పదము గుంపు, సంఘము, సమూహము. తర్వాత 19 రాజు క్షితిని పరిపాలిస్తాడు. ఇక్కడ క్షితి అనే పదానికి భూమి, ధర అనే పదాలు పర్యాయ పదాలు. 20 చింతలు కలకాలం ఉండవు. ఇక్కడ చింతలు అనే పదానికి పర్యాయ పదము బాధలు, బెంగ. తర్వాత ఇంకొన్ని పర్యాయ పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా చూడండి. నేటి కాలంలో లేఖ రాయడం కనిపించుటలేదు. ఈ లేఖ అనే పదానికి పర్యాయ పదము జాబు, ఉత్తరం. తర్వాత జగత్తుకు ధనమే మూలము. ఈ ధనము అనే పదానికి పర్యాయ పదము నగదు, డబ్బు. యుద్ధంలో గెలవడం కోసం ప్రయత్నిస్తారు. ఇక్కడ యుద్ధం అనే పదానికి పర్యాయ పదము రణము, సంగ్రామము. భక్తుని కోరికలు భగవంతుడే తీర్చాలి. ఇక్కడ కోరికలు అనే పదానికి పర్యాయ పదము వాంఛ, ఈప్సితము. మేను వంచి పనిచేస్తే ఫలితము తథ్యము. ఇక్కడ మేను అనే పదానికి పర్యాయ పదము శరీరము, కాయము అని ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మరికొన్ని పర్యాయ పదాలు ఇక్కడ మనకి యాక్షన్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది. వీటిని కూడా జాగ్రత్తగా చదవండి. అవి ఏమిటంటే వస్త్రము, వలువ, అంబురము, పటము, వననము. చక్షువు కన్ను, అక్షి, నయనము, నేత్రము, అంబకము. వహ్ని అగ్ని, నిప్పు, అగ్గి,
అనలము. జుషము చేప, మత్స్యము, మీను. ప్రభాత వేళ ఉదయము, ప్రాతకాలము, వేకువజాము. పండితుడు కోవిదుడు, విద్వాంసుడు, బుధుడు. భుజంగము భుజంగము అంటే పాము, సర్పము, ఫణి. మనీషి అంటే బుద్ధిమంతుడు, ధీమంతుడు, మేధావి. వక్త ఉపన్యాసకుడు, మాటకారి, ప్రవక్త. పయోధం మేఘం, మబ్బు, అంబుదం, జలధరం. ఉదకము నీరు, సలిలం, జలం, తోయం. ఏడాది అబ్దం, సంవత్సరం, వర్షం. వర్షము వాన, సృష్టి. రజని చీకటి, రేయి, నిసి. ఆట నటన, లాస్యము. కొండ పర్వతము, అద్రి, గిరి. క్షుధ ఆకలి, క్షుత్తు. శిక్షణ అభ్యాసము, తర్ఫీదు. కలను యుద్ధము, సంగ్రామము, రణము. వ్రాతము సమూహము, భూమి, గుంపు. జీతము వేతనము, భృతి. విజయము గెలుపు, జయము. కీర్తి యశస్సు, పేరు, శాశ్వతమైనది. ప్రాణము ఉసురు, జీవము. వరులు ఇతరులు, పరులు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలను జాగ్రత్తగా చదువుకొని మనకి పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు చక్కగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.